కాలనీలో ఆవాసం ఉంటున్నారు. ఒక ప్రైవేట్ ఫైనాన్స్‌లో ద్విచక్ర వాహనానికి ఫైనాన్స్ వాడుకున్న ఆవిడ, ఆ ఫైనాన్స్ వారికి డబ్బులు కట్టేందుకు శ్రీకాకుళం వెళ్తున్న క్రమంలో చింతాడ వద్ద గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పి తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చేసింది. 9వ తేదీ సాయంత్రం శ్రీకాకుళం వెళ్లేందుకు ఆమె చేసిన ప్రయత్నంలో ఆ గుర్తు తెలియని యువకుడు చేసినటువంటి ఆ దాష్టికానికి తను, తన కూతురు ఇద్దరు గూడా బతికి బట్టగట్టే పరిస్థితులు, పరిణామాలు ఆ చీకట్లో ఆమెకు మాత్రం ఒక పునర్జన్మ వచ్చేటటువంటి శక్తి ఇంచిందని చెప్తున్నారు. లిఫ్ట్ ఇచ్చిన యువకుడు ఎవరు, ఏంటి అనేది కూడా తెలియకుండా ఆమె మాత్రం తన ప్రాణాలతో బయటపడే పరిణామాలు, ఎలా ఆ పాపని ప్రాణాలతో కాపాడగలిసింది, ఆమె ఎలా ప్రాణాలతో ఇప్పుడు మన ముందు ప్రత్యక్షం ఉందనే విషయం ఆమెతో మాటలను విందాం. చూస్తే గనక ఒక ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల ఉన్న బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధం లేదు. నీకొచ్చిన ఈ కష్టం ఎలాగొచ్చింది? అసలు ఈరోజు పోలీస్ స్టేషన్‌కి ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? మాది చాలా పేద కుటుంబం సార్. నాకు తండ్రి లేడు. నా తల్లి ఉంది. నా భర్త, నేను అక్కడ శ్రీకాకుళంలో సమోసా వ్యాపారం చేస్తూ బతుకుతున్న చిన్న తరహా కుటుంబం సార్ మాది. నా భర్తేమో ఈ అప్పుల బాధ భరించలేక మాకు అప్పుంది సార్. అప్పులోళ్ళు ప్రెషర్ మేము భరించలేక అతను ఎక్కడికో ఎళ్ళిపోయాడు సార్ నాకొదిలేసి. నన్ను, నా పాపని. నేను మరి మాకిది లేక నేను అమ్మ దగ్గరకొచ్చేసి కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాను సార్. బతుకుతున్న ఈ క్రమంలో మాకు అప్పుందన్నాను కదా సార్! స్కూటీ తీసుకున్నాం సార్. ఈ సంవత్సరం ఉగాది టైంలో వరాహలక్ష్మి మోటార్స్‌లో స్కూటీ కొనుక్కున్నాం సార్. ఆ స్కూటీ తాలూకా ఈఎంఐ రూ. 4,292 నేను కట్టుకోలేకపోయాను సార్. నా ఆర్థిక స్తోమత బాగోక. ఆయనేమో నాకు పదే పదే ఇంటికి రావడం, ఫోన్ చేయడం, తిట్టడం ఇదంతా జరిగిందని క్రమంలో మా అమ్మ దగ్గర పాప తాలూకా చైన్ ఒకటుందండి. ఒక తులం చైను. ఆ చైన్ పట్టుకొని నేను పొద్దుపెట్టేసి అప్పులన్నీ తీర్చుకుంటానమ్మా అని అమ్మ దగ్గర నుంచి అది తీసుకొని శ్రీకాకుళం వెళ్ళాలి అని నేను అనుకున్నాను. ఇంతలో శనివారం సాయంత్రం 6:30 ఆ టైంలో నాకు చాలా రికవరీ ఏజెంట్ రాజు అన్న ఆయన ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే నేనేం చెప్పాను, సార్ మీకు అమౌంట్ కట్టేస్తాను సార్. నేను ఇప్పుడు వస్తున్నాను. పాపని తీసుకొని శ్రీకాకుళం వస్తున్నాను. చైన్ పొద్దు పెట్టేసి మీకు అమౌంట్ కట్టేస్తాను సార్ అని నేను చెప్పుకున్నాను. చెప్పుకొని అతను ఏంటమ్మా ఏంటి నువ్వెక్కడున్నావు అని అడిగితే నేను ఇలా సొట్టవనపేటలో మా అమ్మాళ్ళ ఇంటికొచ్చానండి. నేనిప్పుడు శ్రీకాకుళం వచ్చి చైన్ పొద్దు పెట్టి మీకు కట్టేస్తాను సార్ అనేసని అన్నాను. అనంటే అక్కడికి ఆయనన్నారు, "నువ్వు కట్టకపోతే ముందుకు చూద్దువా ఏమవుతుందో" అనేసి నన్ను బెదిరించి ఫోన్ కట్ చేసేసాడు సార్. నేను అదేం పట్టించుకోకుండా మరి ఇప్పటికే నా పరిస్థితి బాగోక నా బెజార్‌లో నేను పాపని తీసుకొని బయలుదేరాను సార్. సుమారు 7 అవుతది బయలుదేరాను. అక్కడ పని చేసుకోకపోతే నాకు రోజు గడదు. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరినప్పటికి పాపని తీసుకొని 7 అయిపోయింది. ఇక్కడి నుంచి మా అమ్మ ఆటో ఎక్కిస్తే అక్కడ చింతాడ జంక్షన్‌లో దిగాను సార్. అంటే ఫైనాన్స్ కట్టడానికి ప్రయత్నంలో భాగంగా శ్రీకాకుళం బయలుదేరాం. శ్రీకాకుళం. చింతాడ వద్దకొచ్చినప్పటికి కూడాను ఎవరైతే రికవరీ ఏజెంట్ రాజు మీకు కాల్ చేసి ఎగ్జాక్ట్‌గా లొకేషన్ ఎక్కడని అడిగే ప్రయత్నం చేశాడు? ఆ! ఆయన ఒకేసారి కాల్ చేశారండి. ఎక్కడ అంటే ఇంతకు ముందే నేను ఆయనకి చెప్పాను. అంటే నా ఆర్థిక పరిస్థితి బాలేదు. మా ఆయన ఇలాగ వదిలేసి ఎళ్ళిపోయారు. అమ్మాళ్ళిల్లు ఎక్కడ ఇటు నుంచి ఇలాగ రావాలి అని నేను ఇంతకు ముందే ఆయనకి చెప్పుకున్నాను. ఆయన ఇంటికి కూడా వచ్చారు చాలా సార్లు. ఇంటికొస్తే సార్ ఇలాగ ఎళ్ళాలి సార్ అమ్మాళ్ళింటికి. అమ్మాళ్ళింటికాడ నుంచి వస్తాను అని ఇంతకు ముందే చెప్పాను సార్ మా అడ్రెస్. ఎందుకంటే అక్కడ మీరు ఉండట్లేదు. మీ అడ్రెస్ ఏంటి? మీరు డబ్బులు తినేస్తారేమో అది ఇది అని సార్ మాకు కడుపు జరగక, మా చెయ్యి జరగక మేము అప్పు తీర్చలేకపోయాం సార్. కానీ మేము అప్పయితే తీర్చేస్తాం అలా సార్ అప్పు అని తీర్చడానికి చెప్పాను. వెళ్ళే క్రమంలో మీకు ఎవరైతే అంటే మీకు తెలియనటు ఒక వ్యక్తి గుర్తు తెలియని ఆ! వ్యక్తి ఎక్కడ మీకు అసలు తారసపడ్డాడో, తారసపడిన తర్వాత మీ పాపని మీకు ఏ విధంగా లిఫ్ట్ కోసం ప్రాధేయపడ్డాడా? లేకపోతే డిమాండ్ చేసాడా? లేదు సార్. నాకాయన బతిమలాడాడు. "అక్క నేను దించేస్తాను. తమ్ముడిని నమ్మవా? నేను నీ తమ్ముడులాంటోడిని కదక్కా! పల్లెటూరోళ్ళు అలాంటి పనులు చేస్తారా? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు" అంటే, "లేదులే బాబు నేనెళ్ళిపోతాను" అనంటే, అప్పటికే నా చేతిలో పాప ఏడడంతో నేను కొంచెం ఆలోచించాను. టైం అయిపోతుంది కదా! ఎళ్ళిపోతే దించేస్తాడేమో అని. ఆలోచిస్తే, "అక్క తమ్ముడిని అంటున్నాను కదా అక్క" అని నన్ను నమ్మించి బండెక్కించాడు సార్ నన్ను, పాపని.
ఎక్కించి మాకు నరకం చూపించాడు సార్. ఎక్కడ తీసుకెళ్లారు? ఏ అగత్యాన్ని పాల్పడడానికి నిర్ణయించుకున్నారు? అక్కడి నుంచి నాకు కొత్త రోడ్డు దగ్గర వరకు తీసుకెళ్ళాడు సార్. కొత్త రోడ్డు దగ్గర తీసుకెళ్ళి తోవ మధ్యలో నాకు అన్నాడు ఆయన, ఆహ్, "మీదే ఊరు?" అని అడిగితే, "మా శ్రీకాకుళం అండి. నేను శ్రీకాకుళం వెళ్ళాలి" అని చెప్తే, "నీకు దించేస్తానులే" అన్నాడు. "మీదెక్కడ?" అని నేను అడిగితే, "మాది రాగోల్ దగ్గర, రాగోల్ వైపు నుంచి ఎళ్ళాలి. ఎచ్చెర్ల" అనేసి చెప్పాడు సార్. "అదేటి రాగోల్ దగ్గర ఎచ్చెర్ల ఏంటి?" అని అడిగితే, ఆయన నన్ను వెక్కిరించినట్లు, "ఎచ్చెర్ల అంటున్నావు, నువ్వు ఒక జడ్డిదానివి కదా! అందుకోసమే నేనలా చెప్తున్నాను" అని చెప్పాడు సార్. నేను అలాగే జడ్డిదాన్ని, అమాయకురాలిని అనుకోని నాకు ఈరోజు ఇలా చేసాడు వాడు. అటుండి ఎటువైపు తీసుకొనెళ్లారు? ఎన్ని గంటలప్పుడు మీకు ఆయనకి మధ్యన పెనుగులాట జరిగింది? ఈ పెనుగులాటలో పాప పరిస్థితి విషయంలో నీకు ఎటువంటి భయాన్ని గుర్తు చేశాడు? అటునుంచి నేను కొత్త రోడ్ దగ్గర అటువైపు కట్ చేసాడు సార్. అది నాకు పోలీస్ ఎంక్వైరీలోనే తెలిసింది. అడ్రెస్ సరింగా తెలీదు. మిలిటరీ డాబా పక్క నుంచి తీసుకొనెళ్ళి బలగ గెడ్ రోడ్ అంట, వాకర్స్ రోడ్. అటువైపు నుంచి ఆ గడ్డ దగ్గరికి తీసుకొనెళ్ళాడు సార్. ఎవ్వరూ లేరు. చీకటి. మేము అరుస్తున్నా ఎవ్వరికీ వినిపించదు. "నువ్వు గట్టిగా అరకు, ఇక్కడ ఎవరికీ ఇనిపించదు. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే ఒకలా ఉంటది. ఒప్పుకోకపోతే బలవత్కారం చేసి నిన్ను హత్య కూడా చేసేస్తాను ఇక్కడే. మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు. పాపని ఇక్కడే నేను చంపేస్తాను" అన్నట్లు నన్ను బెదిరించాడు సార్. బండి మీద నుంచి అమాంతం నన్ను కిందకి తోసేసాడు సార్ అతను బండి మీద నుంచి. నాకప్పుడు వెనక్కి దెబ్బలు తగిలాయి. పాపతో సహా నేను కింద పడిపోతే ఆయన నన్ను చిక్కేసి విపరీతం నాకు చాలా నరకం చూపించాడు సార్. ఎలాగైనా నాకు దేవుడు, నాకు నా యందుండి నాకు దేవుడు దయతోటి అతన్ని నేను తిరగబడ్డాను సార్. అతని మీద నా ప్రాణం నేను కాపాడుకున్నాను సార్. నా పాప ప్రాణం, నా ప్రాణం కాపాడుకొని మేము బతికాం సార్. మాకు ఈడ్చి నా చున్నీ మెడకు చుట్టి ఇంచుమించు ఇది 8-9 మధ్యలో జరిగింది సార్. 8:30కి కొత్త రోడ్ దగ్గర ఉన్నాను సార్. పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. 8:30కి సీసీటీవీల ఆధారంగా తెలిసింది. 8:30కి నేను కొత్త రోడ్ దగ్గర ఉన్నాను సార్. 8:30-9:30 మధ్యలో ఈ అతను ఇలా చేయడం అంతా జరిగింది సార్. ఎప్పుడైతే నేను పాపనెత్తుకొని మాకు చాలా నరకం సార్ నా అంటే మాట. ఇప్పుడు ఆ చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియనటువంటి కొత్త ప్రదేశం. ఆ! ఓవైపు నీ ప్రాణాలు కాపాడుకోవడంతో పాపని ఏ విధంగా బెదిరించాడో, చిన్న పిల్లయినా కూడా తనపై కూడా ఎటువంటి ఆకృత్యానికి పాల్పడ్డాడు. చిన్న పాప సార్, "నీకు దండం పెడతాము మాకు వదిలీవా? అమ్మ మనం చచ్చిపోతామా? మీరు చచ్చిపోతారు" అని పాపకి చెప్తుంటే అర్థం కాని పాప, "అమ్మ మనం చచ్చిపోతామా? ఏటమ్మా నీకు దండం పెడతాను." నేనైతే బ్రతుకుతాను అనుకోలేదు సార్. బ్రతికి బట్ట కడతాము అనుకోలేదు సార్. అందరు ఆడపిల్లల్లాగే మేము చచ్చిపోతాం. ఎవడు చంపాడో తెలుస్తదో లేదో తర్వాత. మాకిలా జరుగుతుంది. ఏటో నా పరిస్థితి నాకు అర్థమవ్వలేదు సార్. చాలా నరకం పడి బతికేసుంటే నేను బయట పడ్డానంటే ఈరోజు నేను ఆ క్షణంలో నేను అనుకోలేదు సార్. నేను బతికి బయట పడతాను అని. అక్కడి నుంచి నా ఫోన్‌లో మేము రోడ్డెటో మాకు తెలియకపోయినా కూడా లైట్లు కనిపిస్తున్నాయి ఆ మధ్యలోంచి. ఎటువైపు నుంచి నేను చదువుకున్నాను సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నాను. స్కూల్లో కూడా, కాలేజ్‌లో కూడా తెలివైన అమ్మాయి అని నాకో పేరుంది సార్. ఆహ్, అక్కడి నుంచి నేనేంటంటే లైట్లు ఎటువైపు దగ్గరగా ఉన్నాయో నాకు రోడ్డుకి, లైట్‌లకి దగ్గరగా చూసుకున్నాను సార్. చూసుకొని అటువైపు పాపనెత్తుకొని పరిగెట్టడానికి ప్రయత్నించాను. ఎప్పుడైతే నేను పరిగెట్టడానికి ప్రయత్నించానో ఆయన మాకు చూసాడు. ఫోన్ తీసుకొని 112కి కాల్ చేశాను సార్. అతని పరిస్థితి దాటిపోయిందని, "ఎక్కడైనా బయట చెప్పావా? నీకు తర్వాతైనా చంపడం తప్పదు" అని వార్నింగ్ ఇస్తూ ఎళ్ళిపోయాడు సార్. ఎళ్ళిపోయి కానీ మేము బతకడం చాలా ఇది సార్. కొంచెం ముందుకెళ్ళాక అక్కడ ఎవరో తాగినోళ్ళు ఒక ఇద్దరు, "అమ్మ, అమ్మ ఏమైందంటే" సార్ నాకు ఇలాగిలా జరిగింది" అనంటే కొంచెం వాటర్ తెచ్చి ఇచ్చారు సార్. అక్కడి నుంచే నేను పోలీసులని ఆశ్రయించాను. వాళ్ళు నాకు ఏంటన్నారంటే, "రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కి రా అమ్మా" అని అన్నారు. అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే బలగ ప్రాంతం అయితే మాదే గానీ, బలగ గడ్ రోడ్ గాబట్టి రూరల్ ప్రాంతానికి చెందుతదమ్మా ఇది. నువ్వు రూరల్‌లో కంప్లెయింట్ ఇవ్వాలని ఆ రాత్ర ఎస్ఐ గారు రూరల్ స్టేషన్‌కి పంపించారు సార్. ఎళ్ళమన్నారు. ఎళ్ళమంటే, "సార్ నేను ఈ దెబ్బలతోటి పాపతోటి నేనొక్కదాన్ని ఎక్కడికెళ్ళగలను సార్. కనీసం పోలీసులు నా ఎనకాతల రాలేదు సార్. మా ఇంటి దగ్గర కూడా దించలేదు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళలేదు. అలాగని మా పేరెంట్స్ వచ్చే వరకు నేను పోలీస్ స్టేషన్‌లోనే, 2 టౌన్ స్టేషన్‌లోనే కూర్చున్నాను సార్. కూర్చుంటే
అప్పటికే లేట్ అయిపోతుందమ్మా, నువ్వు కొంచెం బయటికెళ్ళు, ఈ టైం అయిపోయింది కదా అనేసి ఆళ్ళ అనడంతోటి నేను బయటకొచ్చేసాను సార్ పాపని ఎత్తుకొని. ఇంకో ఆయనొచ్చి "ఏమైందమ్మా? ఏంటి?" అంటే ఇలా ఈలోపు అమ్మాలొచ్చారు సార్. అమ్మాళ్ళకి ఫోన్ చేశాను నేను. ఆ అమ్మాలొచ్చారు. అమ్మాళ్ళకి నేను చెప్పాను ఇలాగిలా జరిగిందని ఫోన్ చేసి చింతాడ దగ్గర మీకు బండెక్కించిన ఆయన ఈ మార్గ మధ్యంలో మీతో ఎలా బిహేవ్ చేశారు? వెళ్ళే గమ్యం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక చిమ్మ చీకటి. ఆ వాతావరణం చూశారు. మళ్ళీ బతికి పట్టుకడతాను, నా కూతురు నాకు దక్కుతుంది అన్నటువంటి ఒక భరోసా ఉండేదా ఆ క్షణం? లేదు సార్. నాకు అటువంటి భరోసా అయితే లేదు. మరి మేము అందరిలాగే చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ప్రభుత్వం దిగొస్తది. మాకు ఎటువంటి న్యాయం మరి జరగదు. నేను బతికిచున్నాను. ఇప్పుడు నాకు న్యాయం చేయండి సార్ అంటూ నేను పోలీసుల దగ్గరికెళ్ళాను. పోలీసులు నాకు న్యాయం చేస్తాననే చెప్పారు సార్. శనివారం ఘటన జరిగితే ఆదివారం ఉదయం నేను రూరల్ పోలీస్ స్టేషన్‌కెళ్తే అక్కడ గోపాల్ సారు, ఎస్ఐ సారు నా కేస్ కోసం చాలా గట్టిగా ట్రై చేశారు సార్. ఆదివారం ట్రై చేశారు. సోమవారం ఉదయం నేను అమ్మకి ఇలా ఇలా చెప్పాను. "అమ్మ నాకు బండాయిని ఇలాగ ఫోన్ చేసి బెదిరించారు" అంటే, "అమ్మ ఏదా నంబర్ చూడు" అనంటే నేను ట్రూ కాలర్‌లో చెక్ చేశాను సార్ నంబరు. చెక్ చేస్తే నాకు అత్యాచారం చేసిన వ్యక్తి ఫోటో కనిపించింది. నేను వెంటనే బోరుమని ఏడ్చుకొని మా అమ్మకి చెప్పుకున్నాను సార్ నా బాధ. ఈ ఘాతుకానికి పాల్పడిన యువకుడు ఎవరు? ఆయన ఏమైనా నీకు ముందు పరిచయం ఉందా? లేకపోతే అలా వెళ్తున్న క్రమంలో మీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి చేపట్టాడా? లేకపోతే రికవరీ ఏజెంట్‌కి ఇప్పుడు మీపై ఈ అత్యాచార యత్నం చేసేందుకు చేసిన వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా కమ్యూనికేషన్స్ ఉన్నాయనిపించిందా నీకు? పోలీసులు తెచ్చిన తర్వాత సార్ వీళ్ళిద్దరిని స్టేషన్‌కి మంగళవారం మధ్యాహ్నం వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో వచ్చారు సార్ వాళ్ళందరూ. విద్యాసాగర్ తప్పు చేయలేదు. నేనేమో నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పారు సార్. కాదు, నేను ఎలాగైనా నిరూపించుకోవాలి. సార్ నేను అలాగ జరగకుండా జరిగింది అని నేను ఎలా చెప్తాను సార్? పోలీసులు ఇప్పుడు వాళ్ళ వైపు తిరిగిపోయిన తర్వాత సిట్యుయేషన్ జరిగిందా లేదా అంటే ఆలోచిస్తున్నారు సార్. ఎస్ఐ గారును, గోపాల్ గారు. సిట్యుయేషన్ జరిగింది అని బలంగా చెప్పట్లేదు. సోమవారం నా కోసం ప్రయత్నించారు. మంగళవారం మధ్యాహ్నం వాళ్ళని పట్టుకొని వచ్చారు సార్ వాళ్ళిద్దరిని. నాకు పోలీస్ స్టేషన్‌లో తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అట సార్. ఈ అబ్బాయి ఫోన్ నుంచి తాండ్ర విద్యాసాగర్ ఫోన్ నుంచి నాకు రాజు అన్న ఆయన ఫైనాన్స్ ఆఫీస్ ఆయన రికవరీ ఏజెంట్ ఫోన్ చేశాడు సార్. అది నాకు పోలీస్ స్టేషన్‌లో తెలిసింది. అప్పటికి కూడా ఎస్ఐ గారు వాళ్ళిద్దరిని లోపల పెట్టండిరా మనకు తెలిసిపోయింది. పోలీసులు విచారణ చేపట్టిన దాంట్లో నన్ను అడిగారు, ఐడెంటిఫై చేసి చెప్పాను. పాపను కూడా నేను పోలీసు వాళ్ళతో మాట్లాడుతుంటే సార్ ఎంత బతికేసొచ్చాను సార్. నాకు కొంచెం తెలివితేటలు ఉపయోగించాను సార్. చదువుకున్నాను కదా! అంత తెలియకపోయినా ఆ మాత్రం తెలివితేటలు ఉపయోగించాను సార్. ఉపయోగించి నేను సార్‌కి చెప్పుకుంటూ నా బాధ వాడికి అడిగాను సార్. "నువ్విలా ఇలా చేసావంటే" వాడు బుర్రోపడంలో ఎస్ఐ గారు పోల్చేశారు సార్. పోల్చేసి "చేసింది నువ్వే ఒప్పుకో" అంటే ఒప్పుకోనంటూ ఆ అబ్బాయి నేను కాదు సార్ ఎవరో ఐడెంటిటీ పీరియడ్‌లో ఆ పోలీసుల సమక్షంలో నిన్ను బెదిరించే ప్రయత్నం చేశాడా? మీరెవరండి అనేసి చాలా పెద్ద నోరు పెట్టాడు సార్ నా మీద. నేనెవరో నీకు తెలీదా? నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చావు కదా! అన్నట్లు నేను తెలివితేటలుగా వాడిని మాటల్లో పెట్టి మాటల్లో అడిగాను సార్. అడిగే టైంలో ఆయన బొర్రూపాడు. ఆ బొర్రూపిన టైంలో ఎస్ఐ గారికి దొరికిపోయాడు. అలాగా కూడా మళ్ళీ నా పాప చేత ఐడెంటిఫై చేయించారు సార్ ఎస్ఐ గారు. వాళ్ళ పెద్ద మనుషులు 10 మంది మధ్యలో పాపను కూర్చోబెట్టి వాడిని కూర్చోబెట్టి, పాపని పిలిపించి కూర్చోబెట్టి, "నాని వాళ్ళు ఎవరు దొంగ" అనంటే పాప ఐడెంటిఫై చేసి చెప్పింది సార్. పోలీసు "సారు వాడే దొంగ. అమ్మకి నాకు కొట్టాడు. నన్ను చంపేస్తాను, అమ్మకి చంపేస్తాను చెప్పాడు" అనేసి నా పాప చెప్పుకుంది సార్. పోలీసులు వెంటనే దానికి స్పందించి వాడిని లోపలేసి వాడికైతే ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు సార్. సార్ అదేంటి సార్ మాకెంత అన్యాయం చేశాడు సార్. ఒక్క దెబ్బ కొట్టకూడదమ్మా, కొట్టినంత తప్పు ఆయన ఏం చేశాడు అనేసి పోలీసులు నన్ను అడుగుతున్నారు సార్. వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో ఎప్పుడైతే వచ్చారో పోలీసులు మారిపోయారు సార్. నాకు న్యాయం చేస్తానన్న పోలీసులు వాళ్ళ వైపు తిరిగిపోయారు సార్. తిరిగిపోయి మాకక్కడ కూర్చోబెట్టి ఎస్ఐ గారు మాకన్నారు, "ఆ అబ్బాయి నేవీకెళ్ళాలని తెలిసింది సార్ అక్కడే. నేవీ ట్రైనింగ్‌కెళ్తాడు" అని. "అమ్మ ఉద్యోగం పోతుంది అని అంటున్నారు. అబ్బాయి లైఫ్ పోతది కదా! ఒకసారి ఆలోచించమ్మా ఆళ్ళు సెటిల్మెంట్‌కి రమ్మంటున్నారు" అనేసి ఎస్ఐ గారు నాకు చెప్పారు సార్. ఈరోజు ఆడు నేవీకెళ్తాడని నేను ఆలోచిస్తే సార్, ఆ రోజు నేను చచ్చిపోతే ఎవరు ఆలోచిస్తారు సార్? మా అమ్మ ఉసూరుమని ఏడాలి సార్. ఇప్పుడు నాకు భర్త లేడు. నా తండ్రి లేడు.
మాకు ఎటువంటి విధంగా మగదిక్కు కూడా లేదు సార్. అయినా మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము. మేము ఒళ్ళమ్ముకొని బతికిన ఆడోళ్ళమని చెప్పేసి వాళ్ళ పెద్ద మనుషులు అక్కడ మాకన్నారు సార్ పోలీసులు ఎదురుగే. అయినా కూడా వాళ్ళేమి అనలేదు సార్. తప్పు చేసిన వ్యక్తి పోలీసులు ఎదురుగా నాకు ఏటి 5 ఎకరాలుంది పడేస్తానని అంటున్నాడు సార్. వాళ్ళకి రాజకీయ అండుందంట. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పవన్ కళ్యాణ్ అన్న వస్తారట సార్ వాళ్ళకి తోడుగా. మాకు "నువ్వెక్కడికెళ్ళలేవు. సీఎం వస్తాడు మాకు. డిప్యూటీ సీఎం వస్తాడు. నువ్వేం చేయలేవు" అన్నట్లు నాకు జడిపించారు సార్. అయినా కూడా నాకు డబ్బులొద్దు. డబ్బులకి నేను లొంగను సార్. నిన్ను నా ప్రాణం కాపాడుకొనొచ్చి నేనెలా సార్ డబ్బులకి లొంగుతాను? అయినా వాళ్ళు 50 మందున్నారు సార్. మేము నలుగురం ఆడోళ్ళం ఉన్నాము. మాతో మా చిన్నాన్నొచ్చారు సార్. అయినా కూడా మాకు పరిస్థితి చెయ్యి దాటిపోయి రాత్రి 10 వరకు కూర్చోబెట్టారు సార్. కూర్చోబెట్టి గోపాల్ అనే కానిస్టేబుల్ నేను అప్పటికే చాలా నమ్మాను సార్. ఎందుకంటే నాకు సాయం చేస్తారు, నాకు న్యాయం చేస్తారు అనేసి నేను నమ్మాను సార్. నమ్మడం బట్టి మరి లోపల ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు సార్. బయట నాకు కూర్చోబెట్టి గోపాల్ అన్న ఆయనొచ్చి "నీకు న్యాయం చేస్తానని నేను మాటిచ్చాను కదా! అందుకు పోయిన నీ చైను నీకు 50,000 వాళ్ళ దగ్గర నుంచి నేను ఇప్పిస్తాను. కేస్ రిప్లై చేసుకొని ఎళ్ళిపోండి" అన్నారు సార్. అంటే నేనన్నాను, "నాకు డబ్బులొద్దు గోపాల్ సార్. నేను చచ్చిపోతే నాకెందుకండి 50,000 మాకు మట్టి చేసేస్తారు సార్. మేము మట్టిలో కలిసిపోయిన దానికి మేమేం 50,000 చేసుకుంటాం సార్. మాకు డబ్బులైతే ఎటువంటి విధంగా వద్దు సార్. మీరేది చెప్తే అదే న్యాయం" అంటే గోపాల్ సార్ అన్న ఆయన కానిస్టేబుల్ నాకొక వైట్ పేపర్ తెచ్చి చూపించి, "నా కేసులో బలం లేదు"